బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి యేసు ప్రభుని చూపించానంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లలు అన్నాడా, గొర్రె పిల్ల అన్నాడా? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుంటాడని అబ్రహాం చెప్పాడు. ఇదిగో ఆ గొర్రె పిల్లను చూసుకున్నాడు, మన మధ్యకి పంపించాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని బాప్తిస్మిచ్చి యోహాను చూపించాడు. మీలో ఎంతమంది చెప్పగలరు దేవుడు నాకు బదులుగా గొర్రె పిల్లను చూసుకున్నాడని? ఇస్సాకు చనిపోకపోవడానికి కారణం ఏంటి? దేవుడు చూసుకొని ఆ గొర్రె పిల్ల. మన నిత్య శిక్షకు పాత్రలు కాకపోవడానికి, మన నరకానికి పాత్రలు కాకపోవడానికి, నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి కారణం ఏంటి? దేవుడు మన పక్షంగా, నీ పక్షంగా, నా పక్షంగా దేవుడు చూసుకున్న ఒక గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల గురించి బాప్తిస్మిచ్చి యోహాను చెప్పాడు, లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. నీ పాపం ఆయన మీద మోపబడింది కనుక ఆయన మీద ఉన్న నీతి నీ మీద మోపబడింది. నీవు ఇక మీద దేవుని సన్నిధిలో పాపిగా ఎన్నటికీ కనపడు. అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలు అన్నిట్లో రోమా పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. మన ప్రాచీన స్వభావం యేసు ప్రభుతో ఎందుకు సిలువ వేయబడిందని రాశాడు వచనంలో. మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు అనుంది. మీరు మళ్ళా పాపానికి దాసులయ్యారంటే అర్థం ఏంటి? యేసు ప్రభుతో మీరు సంపూర్ణంగా సిలువ వేయబడలేదని అర్థం.